బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. ఇక శనివారం మూడో వన్డే జరగనుంది. బంగ్లాదేశ్ లాంటి జట్టుతో సిరీస్ వాష్ అవుట్ అయితే ఇది టీమిండియాకే పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలని భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా స్క్వాడ్లో కీలక మార్పులు జరిగాయి. తాజాగా కుల్దీప్ యాదవ్ స్క్వాడ్లోకి వచ్చాడు. అయితే దీపక్, కుల్దీప్, రోహిత్ లేకపోవడంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.